ఒక సామెత ఉందండి, మీకు తెలుసో తెలీదు. చిలుక లాంటి భార్య ఉన్నప్పటికీ కోతి లాంటి డాష్ని వెతుక్కుంటూ వెళ్తాడు మగాడు అని. మరి ఎందుకు ఈ మాటలు వెళ్తారు? వాళ్ళకి ఏం తక్కువైంది, మేము ఏం తక్కువ చేసాం వాళ్ళకి అని అడుగుతూ ఉంటారు అమ్మాయిలు. మ్యాటర్ ఏంటంటే హ్యూమన్ సైకాలజీ ఎట్లా వర్క్ చేస్తుందంటే, ఒకటి మనకి కంప్లీట్గా దొరికేసింది అనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది, లిటరల్గా పోతుంది. సీరియస్లీ ట్రస్ట్ మీ. ఎగ్జాంపుల్ కూడా చెప్తా వినండి. మీకు ఒక మంచి లగ్జరీ కారు, ల్యాండ్ రోవరో రేంజ్ రోవరో ఇష్టం అనుకోండి. కష్టపడి సంపాదించి రూపాయి చేర్చి ఎండ్ ఆఫ్ ద డే ఆ కార్ని మీరు కొనేస్తారు. ఫస్ట్ ఇనిషియల్ 10 days ఎట్లా పెట్టుకుంటారు దాన్ని? ఒక్క డస్ట్ పార్టికల్ కూడా దాని మీద పడనీయకుండా చూసుకుంటారు. 1 week తర్వాత నీట్గా కవర్ వేసి దాన్ని అట్లా ఇట్లా ఇది ఇది అని దానికి ఫుల్ ప్రొటెక్ట్ చేసేస్తారు. 1 month తర్వాత ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది, షెడ్లో ఉందిలే అనుకుంటారు. 1 year తర్వాత ఏదో ఒక మూల ఉంటుంది ఆ కారు. అంటే కంప్లీట్గా అది మనది అని మనకి ఇక్కడ ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు నెగ్లెక్ట్ రావడం స్టార్ట్ చేస్తుంది. అద్దా హ్యూమన్ సైకాలజీ. ఇక అబ్బాయిలకి ఎందుకు ప్రేమ తగ్గిపోతుంది అమ్మాయిల మీద అంటే, ఒక్కసారి సెక్స్ చేస్తే ఓకేనా, అమ్మాయిలకి అటాచ్మెంట్ వచ్చేస్తుంది, అబ్బాయిల మీద ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది. కానీ అబ్బాయిలకి అట్లనే అది రివర్స్ తగ్గిపోతుంది. అది డిజైన్డ్ బై లైక్ దట్. ఏం చేయలేం, భగవంతుడిని అడగాల, ఎందుకు ఇట్లా చేసినావు భగవాన్ అని ఆయన్ని అడగాల మనం. జెంట్స్కి ఒక్కసారి ఫిజికల్ అయితే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, కానీ అమ్మాయిలకి అప్పుడుదా స్టార్ట్ అవుతుంది. ఇదిదా కారణం. ఎప్పుడైతే ఐశ్వర్యరాయే అనుకో భార్య, దానితో కొద్ది రోజులు టైం స్పెండ్ చేసి కంప్లీట్ ఇది నాది అని మెన్కి ఎప్పుడైతే ఇక్కడ ఫిక్స్ అయ్యిద్దో, కథం కేల్ కథం దుకాన్ బంద్. ఏం చేయలేం. మరి ఎలా లిక్కిమా అంటే ఏం చేయలేం, ఇదంతే, ఇంకా ఏం చేయలేం. డిజైన్డ్ బై లైక్ దట్. సో కొన్ని మనం హ్యాపీగా ఉండాలి అంటే చూసింది చూడనట్టు, విన్నది విన్నట్టు ఉంటే హెల్తీ రిలేషన్షిప్స్ ఉంటాయి. లేదు నేను లాస్టిక్ వేసి డ్రాగ్ చేసి లాగి దాన్ని గబ్బులేపుకుంటా అంటే మీ కర్మ. సమజైందా? ఇదే మెయిన్ కారణం.